ఇప్పుడు మనం కొత్తపేటలో ఉన్న ప్రత్యాంగిర పరమేశ్వరి దేవాలయంలో ఉన్నామండి. ఇక్కడికి ఫస్ట్ టైం నేను వచ్చాను. ఇక్కడ హోమం జరుగుతుందని విన్నాను, కానీ ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈరోజు హోమం జరిగింది, చాలా బాగా జరిగింది. కంప్లీట్గా వీడియో ఒకసారి మీరు ఫాలో అవుతే మీకు అర్థమవుతుంది. ఇంట్లో ఏదైనా చిరాకులున్నా, రావాల్సిన డబ్బులు రాకపోయినా, ఏ పని చేసినా కరెక్ట్గా కుదరకపోయినా ఇక్కడికి వచ్చి హోమం చేయిస్తే అన్నీ క్లియర్ అవుతాయని చెప్పి చాలా నమ్మకం అండి. పెళ్ళిళ్ళు కూడా అసలు ఏ సమస్యలైనా అండి, అండ్ అమ్మవారి కృప ఉంటే ఏదైనా ఇట్టే జరిగిపోతుంది కదా. వీడియో ఫాలో అవ్వండి, చాలా బాగుంది. మీరు కనుక కొత్తపేటకు వస్తే ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోవాల్సిన దేవాలయం. తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. సో వీడియోలో మీకు క్లియర్గా అన్ని గురువు గారు చెప్పారు, మీరు వీడియోని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ప్రత్యాంగిర మాత దగ్గర ఉన్నామండి. ఇప్పుడు మనం ఉన్నది కొత్తపేట అనమాట. ఇక్కడ గురువు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. గురువుగారు, చాలాసార్లు ఇక్కడికి వస్తాం అనుకున్నాము, కానీ కుదరలేదండి. ఈరోజు అనుకోకుండా హోమం మీద కూడా కూర్చున్నాము. చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారి గురించి ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి హోమం చేయించుకుంటున్నారు. దాని గురించి విశిష్టం ఏంటో ఒకసారి చెప్పండి. ప్రత్యంగిరాం ఆశ్చిత కల్పవల్లీం అనంత కళ్యాణ గుణాభిరామాం సురాసురేశాశ్చిత పాద పద్మాం సచ్చిత్ పరానందమయీం నమామి. ఈ దేవతను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకున్నటువంటి సమస్తమైన దుఃఖములు నశించిపోతాయన్నమాట. ఈ దేవాలయంలో ప్రతినిత్యము కూడా ఇక్కడ మానవులకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖములు నశించుకోవడం కోసం లక్ష్మీ గణపతి మహామంత్రాన్ని హోమం చేస్తాం అనమాట. ఆ గణపతి గారికి మనం అటుకులు, బెల్లము, తామర గింజలతో హోమం చేస్తాం. ఆగిపోయిన డబ్బులు రావటం కోసం గణపతి గారికి అటుకులు చాలా ప్రీతి అనమాట. మళ్ళీ బెల్లం కూడా మనం నివేదన పెడతాం. బెల్లం కూడా చాలా ప్రీతి గణపతి గారికి, కనుక బెల్లంతో మనం హోమం చేస్తాం. తర్వాత గురు శుశ్రూషయ విద్య. మనకి మంత్రశాస్త్రంలో ఏ విద్య మనకి సిద్ధించాలన్నా కానీ గురుగారి యొక్క అనుగ్రహం ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పింది శాస్త్రం. అలాగే శాస్త్రవాక్య ప్రమాణంగా సిద్ధ గురువు మహామంత్రాన్ని మనం హోమం చేస్తాం. ఆ సిద్ధ గురువు కూడా మనం అటుకులు, బెల్లము, మళ్ళీ తామర గింజలతో హోమం చేస్తాం. తదనంతరము కాలభైరవ మహామంత్రాన్ని హోమం చేస్తామట. కాలభైరవుడు కాలాన్ని సాధిస్తారు. మన జాతకంలో నాగదోషము, కాలసర్పదోషము, కుజుదోషము, రాహుదోషము, అపమృత్యుగండాలు, వాహనగండము, మృత్యుగండాలు ఇవన్నీ కూడా నివారణ చేస్తారన్న కాలభైరవుడు. అందు గురించి మనం కాలభైరవుడికి ఎర్ర బియ్యము, నల్ల నువ్వులు, విప్ప పువ్వుతో కాలభైరవుడు మహామంత్రాలు హోమం చేస్తాం. తదనంతరము బగళాముఖి మహామంత్రాన్ని హోమం చేస్తాం. బగళా మేక విద్యాచ షడా సహితాస్మృత షట్త్రింశదక్షరోపేత జగస్తంభనకారిణి. ఆవిడ్నే బ్రహ్మాస్త్రం అంటారు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇంద్రజిత్తు లంకాపట్నంలో హనుమస్వామి వారు ప్రయోగిస్తాడు. హనుమస్వామి వారు ఆ మంత్రానికి బద్ధుడై ఉంటారనమాట. అలాగే దుర్యోధనుడు కూడా భారత యుద్ధం అంతా అయిన తర్వాత ఆ విద్యతోనే జలస్తంభం చేసి నీళ్లలో దాక్కుంటాడు అనమాట. ఆ బగళాముఖి మహామంత్రం అనేది అగ్నిస్తంభన, జలస్తంభన, వాయుస్తంభన, శత్రుస్తంభన, రణస్తంభన, మాయాస్తంభన 6 రకాల స్తంభాలను చేస్తుంది ఆ దేవత. ఆ బగళాముఖి మహాంతాన్ని మనం ఏం చేస్తామంటే పశువు కొమ్ములతో హోమం చేస్తాం. బగళాముఖి మహామంత్రాన్ని ఆ మంత్రాన్ని గారు ఉపాసన చేస్తే శత్రువు అనేవాడు ఎటువంటి వాడైనా సరే వాడికి నోటి మాట ఉండదు, కంటి చూపే ఉంటుంది. అంత గొప్ప విద్య ఆ బగళాముఖి మహామంత్రం అనమాట. తదనంతరము మన గురుదేవులైనటువంటి సిద్ధేశ్వర స్వామి వారు మనకి ప్రత్యంగిర మహామంత్రానికి వారాహి మహామంత్రాన్ని కూడా సంపుడు చేసి మనకు ప్రసాదించారు. ఈ దేవాలయంలో మనం ఇక్కడ లక్ష్మీ గణపతితో పాటుగా ఈ వారాహి మహాప్రత్యంగిర మహామంత్రాన్ని హోమం చేస్తాం అనమాట. ఈ దేవతకి మళ్ళా ఏమన్నా తెల్లావాలు, నల్లావాలు, తానికాయలు, ఎర్ర బియ్యము, ఉప్పు, మళ్ళా ఏమన్నా ఈ దేవతకి మనం ఎండు మిరపకాయలతో హోమం చేస్తాం. పిల్లలు సరిగ్గా నిద్రపోకపోయినా, నలతగా ఉన్నా పిల్లలు పూర్వకాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కల్లుప్పు తీసుకొని దిష్టి తీసి నిప్పుల్లో కానీ నీళ్లలో కానీ పడేసేవాళ్ళు. అలాగే పిల్లలు నిద్రపోకపోతే ఎండు మిరపకాయలు కూడా దిష్టి తీసి నిప్పుల్లో వేసేవాళ్ళు. ఆ శాస్త్ర ప్రమాణంగానే మన ఇక్కడ అమ్మవారికి మనం కల్లుప్పుతోటి, నల్లావాలు, తెల్లావాలు, ఎండు మిరపకాయలతో ఈ ప్రత్యంగిర మహామంత్రానికి స్వామివారి అనుగ్రహం చేత
వారాహి మహామంత్రాన్ని సంపూర్తి చేయించారు. ఆ మంత్రాన్ని మనం హోమం చేస్తాం అనమాట. ఈ మంత్రాన్ని హోమం చేస్తే మన రోడ్డు మీద వెళ్తుంటే చాలామంది దిష్టి తీసి మనకి ఎర్రన్నము, బొగ్గులు, నిమ్మకాయలు, కోడిగుడ్లు, కొబ్బరికాయలు ఇవన్నీ 3 రోడ్ల మధ్యలో 4 రోడ్ల మధ్య పడేస్తూ ఉంటారు. అవి తెలియక నడుస్తూ దాటినా, బండి మీద వెళ్తూ దాటినా, అటువంటి వాడి యొక్క దుష్టగ్రహాల యొక్క ప్రభావం ఉన్నా, మన మీద కక్షతో ఏమన్నా చేతబడేసినా వాటన్నిటిని కూడా ఈ దేవత మన ఈ ద్రవ్యాలతో హోమం చేస్తే అటువంటి యొక్క దోషాలన్నీ పోతాయి. ఈ భృత్యంగిరాం వారికి స్వరూపం ఎలా ఉంటుంది అంటే, ఓం సహస్రవదనాం దేవీం శతబాహుంతిలోచనాం రక్తమాల్యాంబరధరాం సర్వాభరణభూషితాం శక్తిం భృత్యంగిరాం ధ్యాయేత్ సర్వకామార్థసిద్ధయే నమః భృత్యంగిరాం దేవీం ప్రతికూల నివారిణీం మంత్రసిద్ధించతాం దేవీం చింతయామి హృదం భజే భృత్యంగిరాం శాపహరాం భూతప్రేత వినాశినీం చింతయే దుగ్రకృత్యాం తాం పరమైశ్వర్యదాయినీం. అమ్మవారికి స్వరూపం ఈ విధంగా వర్ణించబడింది. మళ్ళా ఇంకో విధంగా కూడా అమ్మవారి స్వరూపం వర్ణించబడింది అనమాట. సింహీం సింహముఖీం సఖీం భగవతః ప్రోత్పుల్లవత్రోజ్వలాం శూలస్థూల కపాలపాషడమరు వ్యాఘ్రాగ్రహస్తాంబుజాం దముష్ట్రాకోటి విశంకటాశకుహరా మా రక్త నేత్రత్రయీం బాలేందు ద్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే. అమ్మవారి యొక్క స్వరూపం ఈ విధంగా కూడా వర్ణించబడి ఉందన్నమాట. ఈ అమ్మవారు ఎలా ఉద్భవించిందయ్యా అంటే, పూర్వకాలంలో దేవేంద్రుడు దధీచి మహర్షి వారి దగ్గరికి వచ్చి, నాయన మీ యొక్క వెన్నుపూసని నాకు ధర్మం చేయమని ప్రార్థన చేశారన్నమాట. చేసేటప్పటికల్లా దధీచి మహర్షుల వారు ఆయన సమాస్థితిలో ఉండి ఆయన యొక్క వెన్నుపూసని దేవేంద్రుడు ప్రసాదించారు. ఆయన శరీరంలో నుండి అన్ని అవయవాలు, అన్ని ఎముకలు కూడా దేవతలంతా కూడా ఆయుధాలుగా చేసుకున్నారు. ఆ వెన్నుపూసతో ఈయన ఈ యొక్క దేవేంద్రుడు ఆ వెన్నుపూసను తీసుకొని ఉత్తరాసురుని రాజ్యం సంహరిస్తారన్నమాట. అయిపోయిన తర్వాత ఆ సమయంలో దధీచి మహర్షుల వారు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆయన భార్య కడుపుతో ఉంటుంది. ఆవిడ చిన్న పిల్లవాడిని రావి చెట్టు కింద ప్రసవించి ఆవిడ కూడా నా భర్త లేరని చెప్పి దేహాన్ని వదిలిపెడుతుంది. ఆ పిల్లవాడికి చంద్రుడు అమృతాన్ని ఇస్తాడనమాట. ఇచ్చేసరికల్లా ఆ అమృతం తాగి నారద మహర్షుల వారు పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేస్తారు ఆ పిల్లవాడికి. ఆ పిల్లవాడు ఆ యొక్క పిప్పల వృక్షం కింద కూర్చొని, అంటే రావి చెట్టు అనమాట, పిప్పల వృక్షం కింద కూర్చొని పంచాక్షరి మహామంత్రాన్ని పుష్కలంగా తపస్సు చేస్తాడు. ఆయనే పిప్పలాద మహర్షుల వారు. ఆ పిప్పలాద తపస్సు చేసేటప్పటికల్లా ఆయన తపస్సునికి ఈశ్వరుడు మెచ్చి ప్రత్యక్షమయ్యి, నాయన నీకేం వరం కావాలి కోరుకో అనేసప్పటికల్లా ఆ యొక్క పిప్పలాదుడు, నా తల్లిదండ్రులు దేహాన్ని వదిలిపెట్టడానికి ఎవరైతే కారణభూతులయ్యారో వాళ్ళందరినీ కూడా సంహరించేటువంటి శక్తిని నాకు ప్రసాదించడం ప్రార్థన చేస్తాడు. చేసేటప్పటికల్లా ఈశ్వరుడు తన శక్తితో ఈ ప్రత్యంగిరా దేవతని ఉద్భవించేది చేస్తారనమాట. ఆ ప్రత్యంగిరా దేవత మండుతున్నటువంటి పెద్ద అగ్నిగోళం అన్నమాట. ఆ దేవతను చూసేటప్పటికల్లా ఈ యొక్క దేవతలంతా కూడా భయభ్రాంతులు చెంది ఆ పిప్పలాదు యొక్క కాళ్ళను పట్టుకొని ప్రార్థన చేస్తారు. నాయన నీ తల్లిదండ్రులు లోక కళ్యాణం కోసం, లోకాన్ని ఉద్ధరించడం కోసం దేహాన్ని వదిలిపెట్టారు. నువ్వు ఆ దేవతలందరినీ కూడా సంహరించడం కోసం ఈ దేవత సృష్టించమని ప్రార్థన చేశావు నాయన అని ప్రార్థన చేసేటప్పటికల్లా అప్పుడు ఆ యొక్క పిల్లవాడు శాంతించి ఆయనకి ఈశ్వరుని ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆ దేవత శాంతిస్తుందన్నమాట. పిప్పలా సముత్పన్నే కృత్యేలోకే భయంకరి పాషాణంతే మయా దత్తం ఆహారార్థం ప్రకల్పితాం. మన స్నానం చేసేటప్పుడు కూడా ఎక్కడైనా సరే ఒక రాయిని కానీ ఇంత మట్టిని కానీ తీసుకొని ఆ యొక్క నదిలో వేసి స్నానం చేయాలి. లేకపోతే స్నానం చేయవలసిన ఫలితాన్ని ఆ దేవత తీసుకుంటుంది. అలా ఈ ప్రత్యంగిరా అమ్మవారు మనకి ఉద్భవించడం జరిగిందనమాట. ఈ ప్రత్యంగిరా అమ్మవారిని ఎవరు ఆశ్రయించినా, ఎవరు ధ్యానం చేసినా మనకు ఉన్నటువంటి సమస్తమైన దుఃఖములు నశించిపోతాయి. కరాళ వదనాయ విద్మహే జ్వాలా జింహాయ ధీమహి తన్నః ప్రత్యంగిరా ప్రచోదయాత్ అనే వాక్యాన్ని ప్రతినిత్యము కూడా మనం పారాయణ చేసినా, మనం తపస్సు చేసినా మనకు ఉన్నటువంటి సమస్తమైన దుఃఖములు నశించిపోతాయి అన్నమాట. ఆ అమ్మవారి స్వరూపం అలా నిర్ణయించబడింది. నమస్కారం. ओम ब्रह्मणे नमः 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 ओम ब्रह्मवोर्भवस्वरामि प्रतिष्ठाप्य अग्निनिर्भाय ओम चित्तारभृङ्गात्रयोस्यवादात्मे शीर्षे सप्तहस्तासोऽस्याद्रदाब्धौर्षभोरोर्विद्महोदेवोऽमर्त्यागुम् आविवेशा सप्तहस्तशतशृङ्ग सप्तविद्वात्रिशीर्षकः त्रिपात् प्रसन्नवनस्य मुच्छरन्तः तदेवयान् स्वस्ति అమృతమై ప్రాణామృతమాప ప్రాణాన్ని ఇంటి సగం ఉంచుకోండి. ఈ 3000కు వేస్తుండండి. 4 వేసి చూడండి ఒకసారి. మొదటి మాత్రం ఓం గం గణపతయే నమః స్వాహ. చోటస్ని 4 చూడండి.
మంత్రం మనసులో అనుకుంటే నిదానంగా వేసుకున్నది ఈ 3 వేలతో వేసుకున్నాం. వే ఓం గం గణపతయే నమః స్వాహ. వే స్వాహ చెప్పి ఓం గం గణపతయే నమః స్వాహ. అట్లా వే కాలభైరవాయ నమః స్వాహ. 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 కాలభైరవాయ सर्वा शत्रून् स्तंभय शं प्रत्यङ्गिरे स्वाहा ह्रीं शं कृष्णवर्णे महद्रूपे बृहत्करणे महद्भये देवी महादेवी मम सर्वा अपमृत्यु दोषान् निवारय शं प्रत्यङ्गिरे स्वाहा देव्यै महादेव्यै शिवायै सततं नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्मता सांगायै सपरिवारायै सवाहनायै सायुधायै शंबीज ग्लौं बीज अधिष्ठात्रियै वाराही प्रत्यङ्गिरा भद्रकाली देवतायै महाहुतिं वें समर्पयामि नमस्कार. ఇప్పుడు మనతోని మునిపల్లె శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆలయం గురించి ఆయన మాటల్లో విందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, మహిమాన్విత యోగి, నడిచే దైవం, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఉత్తర పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగర పరమేశ్వరి దేవి పాదపద్మములకు నమస్కరిస్తూ, శ్రీ వారాహిదేవి పాదపద్మములకు నమస్కరిస్తున్నాం. జగద్గురువులు శ్రీ స్వామివారు సుమారు 22 సంవత్సరాల క్రితం ఈ యొక్క మందిరం ఇక్కడ నిర్మించి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు భారతదేశం నలుమూలల నుండి లక్షలాది భక్తులు ఇక్కడికి విచ్చేసి దర్శనం చేసుకొని, అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ హోమాలు చేసుకొని, అమ్మవారి మహిమ వలన అందరూ సత్ఫలితాలను తీసుకొని వెళుతున్నారు. భారతదేశంలో ప్రత్యంగర వారాహి హోమాలకి ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ప్రతిరోజు అతి శక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగర హోమాలు జరుగుతాయండి. లక్ష్మీ గణపతికి వాడే అటుకులు, బెల్లము, తామర గింజలు తప్ప మిగిలినవన్నీ ఘాటైన పదార్థాలు. కానీ ఇంత కొంచెం ఘాటు కూడా రాలేదు గురువు గారు. అది అమ్మవారి యొక్క మహత్యం. నిజంగా నేను అంటే చాలా మిరపకాయలు ఇంతమంది వేసాం కదా, అవును, మామూలుగా చిన్నది ఒకటి స్టవ్ పక్కన ఉంటేనే మనం ఆ ఘాటు తట్టుకోలేము. అవును. ఎండుమిరపకాయలు, తానికాయలు, ఆవాలు, విప్ప పువ్వు, నువ్వులు, ఎర్రబియ్యం, పసుపు కొమ్ములు, ఉప్పు, మిరియాలు, ఇటువంటి ఘాటైన పదార్థాలతో ఇక్కడ హోమాలు జరుగుతాయి. ప్రత్యంగర సాధన, వారాహి సాధన ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ చేసుకునే అవకాశం అనుగ్రహించారు కుర్తాళం స్వామివారు. ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి బాగా విచ్చేస్తారు. బాంబే, పూనా, ఢిల్లీ, కలకత్తా, బెనారస్, ఉత్తరప్రదేశ్, పాట్నా, బీహార్, రాయచూర్, గుల్బర్గా, గౌహతి, అస్సాం, అన్ని చోట్ల నుంచి విచ్చేస్తున్నారు. నిజంగా మనందరి అదృష్టం. అమ్మవారు భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. స్వామివారి ఆశీస్సులతో అమ్మవారి సేవలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయండి. ప్రతి మంగళ, శుక్రవారాల్లో మరియు పౌర్ణమి, అమావాస్య రోజులలో రాత్రి అమ్మవారికి విశేష మహా నక్షత్ర హారతుల సేవ జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా మన ఆషాఢ మాసంలో వారాహిదేవి నవరాత్రోత్సవాలు ఘనంగా వైభవంగా జరిగినాయి. ప్రతిరోజు 50,000 పైచులకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. చివరి రోజు 1,00,000 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా ఆషాఢ మాసంలో శాకంబరి అలంకరణ సేవ, ఇప్పుడు శ్రావణ మాసంలో మొన్ననే 1,00,000 గాజుల పూజ సేవ జరిగింది. మేము 1,00,000 గాజులు అనుకున్నాం, దాదాపు 2,00,000 గాజులు వచ్చాయి. ఇవన్నీ కూడా భక్తులకి రేపటి నుంచి మేము వితరణ చేస్తున్నాము. అదేవిధంగా దసరా నవరాత్రులు, మాఘమాసంలో ఈ యొక్క ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు, ఇవన్నీ చాలా వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యంగర సాధన, వారాహి సాధన, ఇవన్నీ భక్తులందరూ చేసుకునే అవకాశం కల్పించారు జగద్గురువులు, కుర్తాళం పీఠాధీశ్వరులు.
మరి భారతదేశంలో ఉన్న భక్తులందరూ కూడా మరి తెలంగాణలో మన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కొత్తపేట దగ్గర ఉన్న శ్రీ రామకృష్ణాపురంలో కొలువై ఉన్నటువంటి కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగర పరమేశ్వరం వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. అవకాశం ఉన్నాడు హోమాలు చేసుకొని అమ్మవారి అనుగ్రహం, జగద్గురువులు స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ. నమస్కారం.